నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే ఆవు పాలతో పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆవు పాలైనా, గేదె పాలైనా ఒకటే ప్రాసెస్ అండి. ఏమీ డిఫరెన్స్ ఉండదు. పన్నీర్ అయితే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ అయితే పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని పాలైతే బాగా మరుగుతూ ఉండాలండి. ఈలోపు ఒక స్ట్రైనరు, కాటన్ క్లాత్ తడిపేసుకుని 2 రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఈరోజు పాలు కూడా వచ్చాయి. నాకు అవి కూడా అవసరం లేదు. ఈ పాలైతే మొత్తం కలిపి 3 లీటర్ల పైనే ఉంటాయన్నమాట. ఇందులోకి ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని నాన్ ఫ్రూటీ వెనిగర్ ఉంటుంది కదండీ! యాపిల్ వెనిగర్ కూడా వస్తుంది. అది యూజ్ చేయకూడదు. నాన్ ఫ్రూటీ వెనిగర్ అయితేనే బాగా వస్తుంది. అదైతే యాడ్ చేసుకుని వాటర్లో కలుపుకోవాలి. మనం వెనిగర్ ప్లేస్‌లో నిమ్మకాయ అయినా యాడ్ చేసుకోవచ్చండి. పన్నీర్ అనేది బాగానే ఉంటుంది. వెనిగర్ యాడ్ చేసుకున్నాక మనకి పాలైతే ఇక మరగాల్సిన అవసరం లేదు. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను రెండిట్లో కూడా వెనిగర్ వేసుకుని కలిపేసుకున్నాను. ఈలోపు మనకి పైకి వాటర్ అంతా తేలిపోతాయండి. పాలు కంప్లీట్ అయిపోతే పైకి మొత్తం వాటర్ వస్తాయన్నమాట. అలా వాటర్ వస్తే మనకు మొత్తం పాలు విరిగిపోయి కంప్లీట్ అయిపోయినట్టే. అప్పుడు మనం స్ట్రెయిన్ చేసేసుకోవడమే. ఈ ప్లేస్లో కనుక మనం నిమ్మకాయ యాడ్ చేసినట్టయితే నార్మల్ వాటర్తో 2-3 సార్లు నార్మల్ వాటర్ వేసుకుని ఆ వాటర్ అంతా పోయేదాకా గట్టిగా పిండేసుకోవాలండి. వాటర్ బయటకు వచ్చేదాకా క్లాత్తో. ఇప్పుడైతే వెనిగర్ యాడ్ చేశాను కాబట్టి జస్ట్ నేను నార్మల్ వాటర్తో జస్ట్ ఒక్కసారే యాడ్ చేసుకున్నాను. నార్మల్ వాటర్ అనేవి అవి మొత్తం పోయేలాగా గట్టిగా నొక్కేసి పిండేసాను. ఇప్పుడు నార్మల్ ప్లేట్ ఒకటి తీసుకుని ఆ ప్లేట్ మీద ఇది మనం క్లాత్ పెట్టుకుని పన్నీర్ అంతా సెట్ చేసుకోవాలండి. 4 వైపుల నుంచి కూడా పన్నీర్ అనేది బయటికి రాకుండా సెట్ చేసేసుకోవాలి. ఆ సెట్ చేసుకున్నాక మనకి ఏ షేప్లో అయినా రావచ్చు. పన్నీర్ అనేది ఒకే షేప్ అని ఏమి ఉండదు కదండి. మన ఇంట్లో యూస్ చేసుకోవడానికే కదా. దానిపైన ప్లేట్ పెట్టేసుకుని దానిపైన బరువు పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలా ఒక 5 అవర్స్ వదిలేసామంటే మనకి పన్నీర్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంక అంతేనండి, మనం చేయాల్సింది ఏమీ లేదు. 5 అవర్స్ తర్వాత చూడండి ఇలా అయితే తయారైంది. మీకు చూపిస్తున్నాను. చూసారా? నేనైతే ఆ షేప్లో అరేంజ్ చేశాను కాబట్టి క్లాత్ ఆ షేప్లోనే ఉంది. తర్వాత క్లాత్ ఓపెన్ చేసేసుకొని మనకు కావాల్సినట్టు కట్ చేసేసుకోవడమేనండి. పన్నీర్ అయితే రెడీ అయిపోయిందనమాట. మీకు కట్ చేసి చూపిస్తాను. వెజిటేరియన్స్‌కి అయితే మెయిన్ ఫుడ్డు పన్నీరే కదండీ. ప్రోటీన్స్, కాల్షియం అంతా కావాలి కదా మనకి. అందుకని పన్నీర్ అయితే తీసుకోవచ్చు ఫ్రీక్వెంట్‌గా. హె పన్నీర్ కట్ చేసుకున్నాక మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. నేనైతే ఒక 10 డేస్ వరకు యూజ్ చేస్తాను పన్నీర్ అనేది. చూసారా ఎంత సాఫ్టీగా ఉందో. నేనైతే మీకు కర్రీ ఫోటో కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో చూడండి. చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. నేనైతే ఫస్ట్ టైం అండి వీడియో మొత్తం షూట్ చేసి ఎడిట్ చేసి ఛానల్లో పోస్ట్ చేయడం. మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది మాత్రం మనం బయట ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. మనం వాడుకునే ముందు కూలింగ్ పోయేంత వరకు బయట ఉంచేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత తీసుకొని నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే ఫ్రై చేసుకున్నా డైరెక్ట్గా యూజ్ చేసినా పర్వాలేదు. ఎలా అయినా తీసుకోవచ్చు. అంతే అండి. టేస్టీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.